మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మేడం, ఇప్పుడు సొసైటీకి నిజంగా కౌన్సిలింగ్ అవసరమా అనేది ఈ విషయాలన్నీ చూస్తే అసలు ఖచ్చితంగా అవసరం అని అనిపిస్తుంది. అంటే మీ పర్సెప్షన్లో సైకాలజిస్ట్ సొసైటీకి అవసరమా అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా అవసరం అంటే ఏ పర్స్పెక్టివ్ లో? అంటే ఎలాగంటే సార్, ఇప్పుడు ఏదైనా సార్ ఒకటి జరిగినప్పుడు, ఒక ఇష్యూ అనేది జరిగినప్పుడు ప్రతి హ్యూమన్ ఏంటంటే వాళ్ళకి ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ నుంచి వాడు పర్సెప్షన్ చేస్తాడు. అంతేగాని ఎక్స్టర్నల్గా ఏం జరిగింది అనేది చూస్తాడు తప్ప ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది అతను చూడలేడు ఎప్పుడు. సో మేమేంటంటే ఇంటర్నల్గా ఏం జరిగింది, వాట్ ఈస్ ద టెరిటరీ అంటే ప్రతిదానికి. ఇప్పుడు చెట్టు ఉందండి, సరిగా కాయలు కాయకపోతే మనం చెట్టుకి వైద్యం చేస్తాం, కానీ మనం వైద్యం చేయాల్సింది రూట్స్కి. సో రూట్ కాజ్, వాట్ ఈస్ ద రూట్ కాజ్ అనేది మేము చూస్తాం. కాబట్టి వాళ్ళు ఏమంటే ఎక్స్టర్నల్గా చూస్తారు. సో ఈ వేరియేషన్ ఉండడం వల్ల మా రూట్ కాజ్ కనుక్కున్నాం అనుకోండి, ఈజీ అవుతుంది ఆ సొల్యూషన్ అనేది. మేడం, మీరు సైకాలజీ చదువుకునేటప్పుడు ఓకే, సొసైటీలో ఇటువంటి జనాలు ఉంటారు, వీళ్ళకి ఇలా విధంగా ట్రీట్మెంట్ చేయాలి, ఇది ఒక ప్యాటర్న్ లో ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, సొసైటీలో మీరు రియల్ పర్సన్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు అసలు ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయా, అసలు ఇలాంటి వ్యక్తిత్వం ఉందా, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన జనాలు ఉన్నారా అని మీకు అనిపించిన కేసెస్ ఏమన్నా చెప్తారా మేడం? నాకు అనిపించిన కేసెస్ అంటే ఇదే సార్, చిన్న పిల్లలు నేను ఒక మానవ మృగాలుగా నేను నమ్మలేకపోయాను సార్. చిన్న బిడ్డల్ని అనేది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని ఫస్ట్ టైం నేను అప్పుడు ఫీల్ అయ్యాను సార్. డెఫినెట్. మేడం, కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడితే ఇప్పుడు తప్పు ఎవరిలో ఉందని చెప్తే మీరు ఏమంటారు? తల్లిదండ్రుల, పిల్లల, ఈ తాతల, అసలు ఏంటి? భార్య నుంచి వస్తున్న సమస్యల, లేదంటే భర్త నుంచి వచ్చే సమస్యల, తల్లిదండ్రుల నుంచి? ఆలోచన విధానం మారాలి. అందరూ దొంగలు, బట్ ఆలోచన ఎవరి దగ్గర అంతే. అందరూ దొంగలే అని కూడా అనుకోవచ్చు, అందరూ మంచి వాళ్ళే అని కూడా అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఆలోచన విధానం. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో అలాగా తల్లిదండ్రులు ఏం చెప్పారు, పిల్లలు ఏం తీసుకుంటున్నారు, రేపు నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పుతున్నారు, అది డిపెండ్ ఆన్ దేర్ థాట్ ప్రాసెస్. అది కరెక్ట్ గా ఉండాలని నేను అంటాను. మేడం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చెప్పండి. మీ అమ్మగారి ప్రేరణతో ఆమె డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి యు బికమ్ సైకాలజిస్ట్ మేడం. అండ్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్? అండ్ నా డ్రీమ్ అంటే ఇప్పుడు నేరాలు చేసిన ఖైదీలకి శిక్ష పడుతుంది సార్ చట్టపరంగా. వాళ్ళకి 7 ఏళ్ల లైఫ్ ఏదో పడుతుంది. అది మనకి ఫిజికల్ గా కనిపిస్తుంది. బట్ వాళ్ళ వాట్ అబౌట్ దేర్ థాట్స్? ఆ మానసిక పరివర్తన, ఆ ఆలోచనలో పరివర్తన అనేది నిజంగా జరుగుతుందా? ఇప్పుడు ప్రతి ఒక్కడు నేరం క్షణికావేశంలో చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంటెన్షనల్లీ చాలా మంది చేయకపోయి ఉండొచ్చు. ఆ టైంలో అనుకోకుండా అలా అయిపోయింది అనుకుంటారు. బట్ ఎంతమంది నేను ఆ రోజు అలా చేయకుండా ఉంటే అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మనం రీసెంట్గా విన్నాం, ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో వండుకొని వచ్చారని, తర్వాత మాస్కులు కుట్టారని కూడా మనం విన్నాం. అంటే అంత మాత్రాన్ని వాళ్ళ సత్ప్రవర్తన ఉందని మనం ఎలా అనుకుంటామండి? విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు రాజమండ్రి నుంచి, అక్కడే పెద్ద ఖైదీలు సెంట్రల్ జైలు, అక్కడ నుంచి వాళ్ళు గతంలో కూడా మీరు చెప్పినట్టు ఎక్కువ మాస్కులు కుట్టిన ఘనత కూడా ఉంది. ఫుడ్ కూడా పాపం సప్లై చేసి పంపించారు. అంటే సోషల్ మీడియాలో కానీ వచ్చి దాన్ని బట్టి అసలు ఇంత మంచి వాళ్ళు జైలుకి ఎలా వెళ్ళారు అనే పర్సెప్షన్ ఉంది. ఇలాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు, వాళ్ళు రిలీజ్ చేయండి అనే ఇదిలో ఉంది. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటని మీ ప్రకారం? అంటే నేను అనుకో కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు సార్, బట్ ఎక్కువ మంది నేను అనుకోండి సత్ప్రవర్తనతో ఉంటే వాళ్ళకి ఆగస్ట్ 15 అలాంటి జనవరి 26 అప్పుడు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ అలా కూడా వాళ్ళు నటించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పూర్తిగా మారిపోయారు అనలేము. ఎందుకంటే ఒక ఫ్లడ్స్ కి స్పందించే వ్యక్తి ఎలా మర్డర్ చేయగలిగాడు, ఒక ప్రాణాన్ని అంత అవలేలుగా ఎలా తీయగలిగాడు, లేదు ఒక మాస్క్ కుట్టిన వ్యక్తి ఎలా ఒక అమ్మాయి, అంటే మార్పు నిజంగా వచ్చిందా, లేదు ఆ టైంకి అలా నటిస్తున్నారా, అది నేను చెప్పేది అది. సో అలా వాళ్ళ ద్వారా కొంతమంది దగ్గరైనా నేను ఒకటి సేకరించాలి అనేది నా డ్రీమ్ సార్. వాళ్ళు నిజంగానే మారుతున్నారా, వాళ్ళ మానసికంగా శిక్ష పడిందా, వాళ్ళకి ఏమైనా నా సహాయ సహకారాలు ఏమన్నా అవసరం అయితే తప్పకుండా చేయాలి అనేది నా ఆలోచన. మేడం, సైకాలజీకి, క్రైమ్ కి, శిక్షకి ఈ మూడింటికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అవును సార్. వీళ్ళు ఈ సైకాలజీ సంబంధించి మినిమం బేసిక్ అవేర్నెస్ సొసైటీ మీద కానీ, చదువు మీద కానీ జ్ఞానం లేకపోవడం వల్ల కొన్ని జరుగుతున్నాయి. కొన్ని
అన్ని తెలిసిన సైకోలు వాళ్ళ సైకోలు అనాలా psycho. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైకో అండ్ Psy- శనికావల చేసే సైకో తెలిసి చేస్తాడు, ప్లానింగ్ తో చేస్తాడు. ప్లానింగ్ తో చేస్తాడు. ఎస్, వాడి మైండ్ సెట్ పూర్తిగా అలాగే ఉంటుంది. పూర్తిగా ఉంటుంది. అంటే కాన్షియస్ లో చేస్తాడు. చేస్తాడు. వాడే మందుతో కొట్టో ఇంకోటి లేదు లేదు, వాడి ఆలోచన అంటే వాడి ప్రవర్తన, వాడి ఒరిజినాలిటీ అది. ఇంకోటి చావుతూనే పోవాలా మేడం? వాడికి ఏ కౌన్సిలింగ్ అవసరం? మారే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి సార్. సైకో చాలా అంటే తక్కువ. ఆల్రెడీ మానవ మృగం వాడు. రోగం. వాడు అలాంటి వాళ్ళు అసలు బతకడానికి అర్హత లేదంటాను అర్హత నేనైతే. లేదంటారా? కానీ కొంత ప్రయత్నం అయితే మనం చేయాలి కదండి. మనం ప్రయత్నం చేయాలి, బట్ నాట్ ష్యూర్. Hmm. క్షణికావేశంలో చేసిన వాళ్ళని మనం మార్చొచ్చు. ఎందుకంటే అలా కాకుండా కొంత శిక్ష పడ్డ తర్వాత మనం వెళ్ళి అడుగుంటే వాళ్ళే చెప్తారండి సెకండ్ ఆప్షన్, ఇలా చేసినా సరిపోయేది కానీ నేను అనుకోకుండా అలా చేసేసాను అనేది. మేడం, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైతే ఈ ఖైదీలకి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఖైదీలకి నేను ఇలా చేయాలని ట్రీట్మెంట్ చేయాలని మీరు అనుకుంటున్నారు. అవును సార్. ఈ భారతీయ శిక్షా స్మృతిలో ఇప్పుడు జరుగుతున్న ఈ ముఖ్యంగా ఈ చైల్డ్ కి సంబంధించి రేప్ మర్డర్ వీటికి సంబంధించి సరిగ్గా శిక్షలు పడుతున్నాయా? యాజ్ పర్ సైకాలజిస్ట్ మీరేమంటారు? శిక్షలు పడట్లేదని నేను అంటానండి. శిక్షలు పడట్లేదు. ఎందుకంటే శరీరాన్ని మీద ఫోకస్ చేసి శిక్ష వేస్తున్నారండి. కావాల్సింది మార్చాల్సింది మానసిక పరిస్థితి. మానసిక పరిస్థితి. అది శిక్ష అనేది మనిషి యొక్క స్వభావాన్ని మార్చగలగాలి, అంతేగాని మనిషి యొక్క శరీరానికి శిక్ష పడుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఇక్కడ చట్టాన్ని గౌరవిస్తున్నాను తప్పకుండా, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే యాజ్ సైకాలజిస్ట్గా నేను చెప్పేది, నువ్వు శరీరాన్ని ఎంత శిక్షించినా ఆలోచన విధానంలో మార్పు రానప్పుడు వాడు బయటకు వచ్చినా కూడా వాడు మళ్ళీ అదే చేస్తాడు కదా. దానికి ఏం చేయాలి మేడం? అంటే కొంత కౌన్సిలింగ్ అనేది నిర్వహించి వాళ్ళకి కూడా వాళ్ళ థాట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత, సో నువ్వు ఇది చేసావు కాబట్టి అవేర్నెస్, నువ్వు ఈ క్రైమ్ చేసావు కాబట్టి నువ్వు ఇంత నష్టపోతున్నావు, సో ఇలా చేసినట్టయితే నువ్వు ఇలా బ్రతికేవాడు అంటే ఒక అవేర్నెస్ అనేది తీసుకొచ్చి తర్వాత వాళ్ళ సొసైటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సమాజం దొంగ అనే క్రిమినల్ అనే చూస్తుంది తప్ప వాళ్ళని దగ్గరకు తీసుకోదు. సో సొసైటీలో కూడా ఇలా ఉంటుంది నీ ఫ్రేమ్, దీన్ని ఎలా లేబులింగ్ని ఎలా మార్చుకోవాలి, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి లోన్స్ ఇస్తారా, లేకపోతే వాళ్ళ రిలేషన్షిప్స్ వాళ్ళ ఫ్యామిలీతో ఎలా పోగొట్టుకున్నారు, ఇవన్నీ మనం తెలియజెప్తూ ఒక అవగాహన అనేది వాళ్ళకి తరచుగా ఇవ్వడం వల్ల మైండ్ సెట్ మారుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జరిగిన వాటికి శిక్షలకు సంబంధించి మీరు మాట్లాడారు. ఇప్పుడు జరగబోయే వాటిని ఆపాలంటే శిక్షే సరైన దారి, కఠినమైన శిక్ష సరైన దారి. ఎటువంటి కఠినమైన శిక్షలు వేస్తే జరగబోయాయి మనం నియంత్రించవచ్చు మీరు చెప్తారు? జరగబోయాయి అంటే సరే, ఒకటి జరిగినప్పుడు పబ్లిక్ క్యాండిల్ ర్యాలీస్ అని అవన్నీ ఇవన్నీ చేస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఒక ఎమోషన్ కి కనెక్ట్ అవుతున్నారు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఎమోషన్ పక్కకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఒక శిక్ష పడిందంటే వీళ్ళు సాటిస్ఫైడ్ వెళ్ళిపోతున్నారు, నార్మల్ అయిపోతున్నారు. కానీ మార్పు అనేది ఇంటి నుంచి రావాలి అని నేను అంటాను సార్. ఇంటి నుంచి, వ్యక్తి నుంచి మార్పు స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా సమాజంలో మార్పు వస్తుంది. ఈ పని చేస్తే ఇది నీకు పనిష్మెంట్, చట్టంలో ఇలా ఉంది అని ప్రతి దానిలో, స్కూల్స్ లో కూడా, కాలేజెస్ లో కూడా ఒక అవేర్నెస్ చట్టం మీద. ఇప్పుడు సబ్జెక్టులు కూడా, ఎస్, సబ్జెక్టులు కూడా అసలు ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు అయితే అర్థం కాదు. నాకు మీడియాలో ఉన్నాను కాబట్టి కొన్ని మాటలు మాట్లాడలేదు, చాలా కోపంగా ఉంది. కష్టపడి చదువుకొని ర్యాంకులు వచ్చిన వాళ్ళకి జాబులు రావు, మీడియంగా చదువుకున్న వాడికి జాబులు వస్తాయి. ఎలా? వాడు బ్యాక్డోర్లో అన్న వెళ్తాడు, తర్వాత కోర్సులు అన్న చేస్తాడు. ఇంత చదువు చదివి మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో 2-3 సంవత్సరాలు కోర్సు చేయడం ఏంటో జాబ్ కోసం నాకు అర్థం కాదు. పోతే విలువలు ఉండవు, ఒక వ్యవస్థ ఉండదు, మన సమాజానికి సంబంధించిన ఇవేమి ఉండవు. ఒకవేళ ఉన్నా అవి మనకు అర్థమయ్యేలా ఉంటాయి. ఇప్పుడు రాజుల కాలం అండి, ఆ రాజు ఈ రాజు ఇలా చేశాడు, ఇన్ని యుద్ధాలు చేశాడు, చచ్చిపోయాడు, ఓకే, చరిత్ర తెలుసుకోవాలి. కానీ బతకడానికి అదెందుకండి? చరిత్ర తెలుసుకోవాలి. మన ప్రతి మనిషి తన చరిత్ర తను తెలుసుకోవాలి, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ బతకడానికి అది కాదు కదా. మనం సొసైటీలో మనం మారుతున్నప్పుడు చట్టాలు కూడా దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు జరగాలి. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇది తప్పు చేస్తే ఈ శిక్ష నీకు అనేది ఒక అవేర్నెస్ అనేది, చట్టాల మీద అవగాహన పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా పెడితే వీళ్ళకి ఆ టైంలోనే ఒక అవేర్నెస్ అనేది వచ్చి, ఓకే దీని జోలికి పోకూడదు, ఇది చేస్తే ఇదంట అనే ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్గా కొంత ఆలోచనలో కూడా కొంచెం మెచ్యూరిటీ అనేది వస్తుంది. సో ఇట్లాంటివి చిన్నప్పటి నుంచే నేర్పుకుంటూ వస్తే కొంత నేరం మనం శిక్ష మార్చడం అనే దానికన్నా నేరం జరగకుండా ఉండడం చూసుకోవాలనేది నేను అంటాను సార్. సో దాని మీద అవేర్నెస్ అనేది స్కూల్ నుంచి, ఇంటి నుంచి మొదలవ్వాలి, వ్యక్తి నుంచి ఇంటి నుంచి మొదలైతేనే సమాజం మారుతుంది. మేడం, ఈ సమాజానికి గతంలో సైకాలజిస్టులు లేరు, మళ్ళీ సైకాలజిస్టులు అవసరం లేకుండా పరిస్థితి రావాలంటే బుల్లెట్ పాయింట్స్ మీరు ఏం చెప్తారు? ఏం చెప్తానంటే సార్, నువ్వు ఏదైతే జీవితాన్ని కోల్పోయావో
దాని గురించి ఆలోచించొద్దు. ఆలోచించదు. కోలుకోవటం మీద ధ్యాస పెట్టండి. కోలుకోవటం మీద ధ్యాస పెట్టాలి. జీవితం దానంతట అదే కుదుట పడుతుంది. నేనైతే అదే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.